వరంగల్ జిల్లాలో జరిగిన ప్రేమోన్మాది ఘటనలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాలను నర్సంపేట ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రేమోన్మాది నాగరాజు దాడిలో గాయపడ్డ యువతికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజుతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో గత ఏడాది అక్టోబర్లో యువతిని తీసుకువెళ్లాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు నాగరాజు. తన కూతురు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె తండ్రి. విచారించిన పోలీసులు అమ్మాయిని అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇద్దరు మేజర్లు కావడంతో వారు హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన ప్రేమోన్మాది ఘటనలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాలను నర్సంపేట ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ప్రేమోన్మాది దాడిలో చనిపోయినటువంటి శ్రీనివాస్ అలాగే సుగుణకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం చేయొద్దు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఎందుకంటే ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వాడిని అరెస్ట్ చూపించిన తర్వాతనే మీరు వాడి మీద చర్యలు తీసుకున్న తర్వాతనే పోస్ట్ మార్టం చేయాలన్నట్టుగా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ అభ్యంతరం చెప్పిన తర్వాత పోలీసులు వానికి నచ్చ చెప్పడం జరిగింది. అతను త్వరలోనే పట్టుకున్నా మీకు తగిన న్యాయం జరుగుతుంది, హత్య చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అంటూ డీసీపీ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి స్థానిక జెడ్పీ వైస్ చైర్మన్ స్వప్న కూడా వెళ్లి బాధితులకు సంఘీభావం తెలిపింది. దీని కారణంగా రాజకీయ కోణం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వెంటనే పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీలను వాళ్ళ బంధువులకు అప్పగించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే దాడికి పాల్పడ్డ ఎవరైతే నాగరాజు ఉన్నారో అతన్ని పోలీసు అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ అధికారికంగా పోలీసులు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ హత్య చేసిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా దాడికి పాల్పడ్డ తీరు అసలు ఎందుకు జరిగిందని అతనితో పూర్తి విచారణ చేసిన తర్వాతనే అదుపులో ఉన్న విషయాన్ని బయట పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కొంత ఉద్రిక్త పరిస్థితులకు చోటు అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేసేలాగా చర్యలు అయితే చేపడుతున్నారు. భోగి, థ్యాంక్ యూ అరుణ్. Thank you.